నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తక్ష్ మీడియా. నేను మీ జవేరియా. కూకట్పల్లి వై జంక్షన్ ట్రాఫిక్ జామ్. సో చాలామంది కాల్ చేసే మేడం ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది, ఇక్కడ కూడా బయట తీసుకోండి అన్నారు. ఇక్కడ జనాలకి అడుగుతుండే చుట్టుపక్కల వాళ్ళు, షాప్స్ అండ్ తర్వాత ట్రాఫిక్లో ఎవరైతే ఇరుక్కుపోయారో వీళ్ళంతా చెప్తున్నారు ద మెయిన్ రీజన్ ఇస్ ఒక షాపింగ్ మాల్ వచ్చింది ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే కార్స్ అంటే 4 వీలర్స్ ఎక్కువ అయ్యాయి, అందుకే ట్రాఫిక్ జామ్ ఇక్కడ ఎక్కువ అవుతుంది అంటున్నారు. మరి కూకట్పల్లి అంటేనే చాలామంది మియాపూర్ కూకట్పల్లికి రావాలంటే ఫస్ట్ భయపడేది ట్రాఫిక్ కోసం. సో ఈ ఏరియా ఎందుకు అంతగా రష్గా అవుతుంది? ఎందుకంటే ఫ్లైఓవర్స్ వేస్తున్నారు, గవర్నమెంట్ తరపున మెట్రో కానివ్వండి, సో ఇతర ఏ ఫెసిలిటీస్ కావాలో అవన్నీ ఇస్తున్నా కూడా ద మెయిన్ రీజన్ ఏంటి అంటే సరిగ్గా సిస్టమ్ లేదు అని చాలామంది అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్, వాస్తవం ఏంటో తెలుసుకోబోతున్నాము 1 by 1. సరే, ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువ అంటున్నారు, సో ఇంతవరకు కరెక్ట్ సార్? చాలా ట్రాఫిక్ ఉంటుంది మ్యామ్. నార్మల్లీ ప్రైమ్ అవర్స్లో మార్నింగ్ ఆఫీస్ వెళ్ళే టైం నుంచి రిటర్న్ మళ్ళీ ఇంటికి వచ్చే టైంకి ఏమవుతుందంటే ఫస్ట్ ఎర్రగడ్డ నుంచి జామ్ స్టార్ట్ అవుతుంది మేడం. అక్కడ స్టాల్స్ అవి పెట్టడం వల్ల ట్రాఫిక్ జామ్ అక్కడ స్టార్ట్ అయిపోయి ఈ మెట్రోస్ కింద ఇవన్నీ ప్లేసెస్లో రోడ్ సైడ్స్కి ఆటోస్ స్టాల్స్ అవన్నీ పెడుతున్నారు. అది ఆ ట్రాఫిక్ జామ్ కాకుండా ఏమవుతుందంటే రీసెంట్గా మాల్ ఓపెన్ అయింది. ఈ మాల్ వల్ల కూడా మాకు ఎలా అంటే నార్మల్గా హాఫ్ అన్ అవర్ అవ్వాల్సిన జర్నీ 45 minutes, 1 hour, 1.5 hours కూడా పడుతుంది. మెయిన్లీ ఈ కంజెషన్ ఏరియా ఈ జంక్షన్లో సరౌండింగ్స్లోనే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎర్రగడ్డ నుంచి స్టార్ట్ అయిన ట్రాఫిక్ జామ్ JNTU వరకు కంటిన్యూ అవుతుంది మేడం. మళ్ళీ JNTU తర్వాత తగ్గుతుంది. మెయిన్గా వెండర్స్ ఒక రీజన్ అవుతుంటే, ఇంకోటి ట్రాఫిక్ని పట్టించుకోవడం లేకపోవడం వల్ల, డైవర్షన్స్ పెట్టకపోవడం వల్ల మీరు ఈవినింగ్ ఇక్కడ చూసుంటే రాంగ్ రూట్లో వస్తారు. ఆ స్ట్రీట్ నుంచి ఎక్కడ అంటే వాళ్ళు వెనకాల ఐడియల్ లేక్ బ్యాక్ సైడ్స్ ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళందరూ ఆ స్ట్రీట్ లోపల నుంచి వస్తారు. రావడం వల్ల వాళ్ళు రాంగ్ రూట్లో ఈ స్ట్రీట్ లోపల రావడం వల్ల వాళ్ళు బైసెక్ట్ అవుతున్నారు, వచ్చే వాళ్ళు జామ్ అవుతుంది. అక్కడ రోడ్ కండిషన్స్ కూడా బాగాలేదు. నార్మల్గా నాకు ఇక్కడ నుంచి ఎర్రగడ్డ నుంచి మా ఇంటికి 25 minutes పట్టాల్సింది, ఇట్ ఈస్ టేకింగ్ మోర్ దెన్ 1 hour మేడం. ఈవినింగ్ ప్రైమ్ అవర్స్లో ట్రాఫిక్ అంటే ఈవినింగ్ 6:30 నుంచి 8 వరకు, మార్నింగ్ 8 నుంచి 10 వరకు. మెయిన్ రీజన్ ఎవరు పట్టించుకోవడం వల్ల, రోడ్ కండిషన్స్ బాగాలేవు, రోడ్ స్ట్రీట్ సైడ్ వెండర్స్ మేడం, దానివల్ల ట్రాఫిక్ జామ్. సో ట్రాఫిక్ పోలీస్ ఎప్పటికప్పుడు క్లియరెన్స్ చేస్తూ ఉంటారు సార్, అయినా కూడా పబ్లిక్ కూడా ఇది తెలుసుకోవాలనుకుంటారా, లేకపోతే వెండర్స్ కూడా ఒక అవగాహన తీసుకొని ఏదైనా ఇనిషియేటివ్ తీసుకోవాలి అంటారా? ఇప్పుడు వెండర్స్ని మీరు ఇక్కడ నుంచి తీపించేశారనుకోండి మేడం, ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి క్లియర్ చేసిన 10 minutes వరకు వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. ట్రాఫిక్ వెహికల్ ఏదైతే క్లీన్ చేసిన వెహికల్ వెళ్ళిపోతారో మళ్ళీ వచ్చేసి వాళ్ళు రోడ్ సైడ్ మీద పెట్టేస్తారు. ట్రాఫిక్ వాళ్ళు గవర్నమెంట్ కూడా ఎంత అని చెప్పి తీసుకుంటారు మేడం. ఇట్ సివిక్ సెన్స్. మా వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది అవ్వద్దు అనేది చూసుకోవాల్సింది పోయి, వాళ్ళు నా బిజినెస్ ఎంతసేపు వాళ్ళ సెల్ఫిష్నెస్, నా బిజినెస్ నాకు అవ్వాలి, నేను సంపాదించుకొని వెళ్ళిపోవాలి, నా సరుకు క్లియర్ అయిపోవాలనుకునేది వాళ్ళ థాట్లో ఉంటారు. మన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మార్కెట్కి వెళ్తే 50 rupees పావు కిలో చెప్తాడు, ఇక్కడ ఏమంటే 100కి 4 kilos. మెయిన్లీ ఇప్పుడు నింబు తీసుకోవాలనుకుంటే మార్కెట్లో మీకు 30 rupeesకి 8 లేదా 10 ఇస్తారు, ఇక్కడ 100కి 3 kgs ఇస్తారు మేడం. The main reason is one of that also. అవును మేడం. ఇప్పుడు నేను సామాన్యుడిని, నాకు 20 రూపాయలకి 8 నిమ్మకాయలు కావాలా, 100 రూపాయలకి 3 kilos కావాలా? నేను సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఎంత కార్లో తిరిగేవాడు కూడా ఎక్కడ తక్కువ ధరకి దొరుకుతుందో అక్కడే ప్రిఫర్ చేస్తాం. 2 wheeler మీద వచ్చి కొనుక్కోవడం ఇబ్బంది కాదు మేడం, 4 wheeler మీద కూడా వచ్చి ఆపి తీసుకుంటారు. అది మెయిన్ కండిషన్. ఇప్పుడు ఆటో పక్కన వాడు కార్ ఆపేసి వెళ్ళిపోయాడు అనుకోండి, ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. నేను మిమ్మల్ని ఇలా అంటున్నాను అనుకోకండి. మీరు ఈవినింగ్ కుదిరితే 7:30కి SR నగర్ నుంచి 2 wheeler తీసుకొని ఇక్కడ వరకు రండి మేడం. మీకు వెండర్స్ కనిపిస్తారు, ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది, రోడ్ కండిషన్ ఎలా ఉంది, ఇవన్నీ కనిపిస్తాయి. మీరు ఇది నాన్ ప్రైమ్ అవర్స్లో మీరు చూస్తున్నారు. నాన్ ప్రైమ్ అవర్స్లో మీకు ఇంత ట్రాఫిక్ జామ్. మళ్ళీ 12 అయిందనుకోండి, హెవీ వెహికల్ పర్మిషన్ వస్తుంది, దాన్ని 11 to 4 అవి దానికి ఇంకా ట్రాఫిక్ జామ్ అవుతుంది, హెవీ వెహికల్ పర్మిట్ కాబట్టి. మీరు ఈ టైంలో మీరు ఒకసారి వీడియో ఇంటర్వ్యూస్ అప్పుడు తీసుకోండి, ఫ్రస్ట్రేటెడ్ మ్యాన్ ఎలా ఉన్నాడో మీకు అప్పుడు తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఎక్కువ ఉంది ట్రాఫిక్, లేరు పడినా కూడా తగ్గడం లేదు. ఫ్లైఓవర్స్ పడ్డాయి అంటే గవర్నమెంట్ అంత ఫెసిలిటీ చేస్తున్నా కూడా ఇంకా ఎక్కువ అవుతుంది, ట్రాఫిక్ పెరుగుతుంది, తగ్గడం లేదు ట్రాఫిక్. రీజన్ ఏమంటారు? జనాభా పెరుగుతుంది, వెహికల్స్ పెరుగుతున్నాయి, అన్నీ పెరుగుతున్నాయి, ఏం చేద్దాం.
పెరుగుతున్నాయి కాబట్టి అంత ఫుల్ ట్రాఫిక్. ఇక్కడ ట్రాఫిక్ ఉంది, కూకట్పల్లి కాడ ట్రాఫిక్ ఉంది, బీజేపీ ఇక్కడ ఆ నుంచి మళ్ళీ ఇక్కడ మైత్రివనం ట్రాఫిక్ ఫుల్. కనీసం డ్యూటీకి పోయే టైం కూడా ఏ టైం పోలే ఆ టైం డ్యూటీకి పోలేకపోతున్నాం, చాలా ట్రాఫిక్ ఫుల్ ఉంది. సో రీజన్ ఏమంటారు? ఇక్కడ చాలా మంది ఇక్కడ అడిగాం పబ్లిక్కి, ఇక్కడ మాల్ వచ్చింది మేడం, అదొక రీజనే. అండ్ 4 వీలర్స్ ఎక్కువ అయ్యాయి అంటున్నారు. 4 వీలర్స్ పక్కా, 4 వీలర్స్ ఉన్నాయి, ఆటోస్ ఎక్కువైపోయినాయి, వెహికల్స్ ఎక్కువైపోయినాయి, జనాభా ఎక్కువ పెరిగిపోయింది, చాలా ట్రాఫిక్ ఉంది. అక్కడ 8 గంటలకు డ్యూటీ పోవాలంటే 9:30కి పోతాం డ్యూటీకి, అంత ట్రాఫిక్ ఉంది. మీరు డైలీ ఈ రోడ్ నుంచే వెళ్తారా? చేస్తే నేను ర్యాపిడో నడుపుతా, పోర్టర్ కూడా నడుపుతా, కానీ హెవీ ట్రాఫిక్ ఉంది, చాలా ఇబ్బంది అవుతుంది. రీజన్ ఏమనుకుంటున్నారు? రీజన్ ఇక్కడ యూటర్న్ సరిగ్గా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ట్రాఫిక్ సిగ్నల్ కూడా సరిగ్గా లేదు, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కూడా సరిగ్గా లేదు, రెస్పాన్స్ లేదు. ఒకరు చూడండి, అక్కడ పోయి అక్కడ ఆగిండు యూటర్న్ చేసుకుందాము అని, అక్కడ కేరింగ్ చేసేటోళ్ళు కూడా లేరు. అక్కడ నుంచి వచ్చే వెహికల్స్ అని బై మిస్టేక్ ఇప్పుడు అటు నుంచి పోయింది అనుకో, యాక్సిడెంట్ అయితే రెస్పాన్స్ అవుతుంది, రాంగ్ రూట్లో పోయింది వాందే తప్పు అని చెప్తారు. సో ర్యాపిడో అంటున్నారు, మీరు చాలా వరకు చూసుంటారు, సో చాలా ఏరియాస్ తిరుగు ఉంటారు. సో ఎస్పెషల్లీ కూకట్పల్లి, మియాపూర్ అంటే ఎందుకు భయపడతారు? మెయిన్ కేబీహెచ్పీ ఉంది కదా జెయింట్, అక్కడైతే చుక్కలు చూస్తున్నాం. యూటర్న్ కాబట్టి మినిమం ఆఫ్ రోడ్ నుంచి యూటర్న్ చేసుకోవాలి కదా. ఇదైతే ఏమవుతుందంటే మొత్తం 2వే కదా, 2వే వరకు యూటర్న్ చేసుకోవడానికి మొత్తం వచ్చేస్తుండ్రు. అంటే స్ట్రేట్ పోవడానికి కూడా మనకు రూట్ ఉంటలేదు అసలు. యూటర్న్ అసలు చాలా లాంగ్ అయిపోయింది. దగ్గర చేసుకోవాల్సింది యూటర్న్ చేసుకోవాల్సింది, ఇక్కడ నుంచి యూటర్న్ చేసుకోవాలి. సొల్యూషన్ ఏమంటారు? ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా లేవు సార్. ఇక్కడ వై జంక్షన్ ట్రాఫిక్ జామ్, కూకట్పల్లి ట్రాఫిక్ జామ్ అని ఎక్కువ వింటుంటాము. సో ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? అండ్ చాలా రీజన్స్ చెప్తున్నారు, మాల్ వచ్చింది, 4 వీలర్స్ ఎక్కువ అయ్యాయి, అండ్ ఎస్పెషల్లీ వెండార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వచ్చేస్తున్నారు ఈవినింగ్ టైమ్స్. ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆపి కొంటున్నారు, చవకకి దొరుకుతుంది ఇక్కడ అని చెప్పి అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం సార్? ట్రాఫిక్ జామ్ అయితే గత 8 సంవత్సరాల నుంచి ఉందండి. ఈ మెట్రో రాకముందు నుంచి ఉంది ట్రాఫిక్, ఎప్పటి నుంచో ఉంది. ఈరోజు కొత్తగా ఏం ట్రాఫిక్ లేదు, కానీ ఈ మాల్ ఇవన్నీ ఎక్స్టెండెడ్ అయినాయి తర్వాత ఇంకా ట్రాఫిక్ చాలా పెరిగింది. ఈ మధ్యలో చాలా పెరిగింది. అదే వేరే ఇక్కడ సర్కిల్లో కూడా మాల్స్ చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు లేక్ షోర్ అని ఏదో ఓపెనింగ్ అయిందో దానివల్ల కూడా చాలా ఎఫెక్ట్ పడ్డది ట్రాఫిక్. సో మరి ఇన్ని అంటే ప్రభుత్వం ఇంతగా ఇనిషియేటివ్ తీసుకొని మెట్రో కానివ్వండి ఇంకా రకరకాలుగా చేస్తూనే ఉంది ప్రయత్నాలు, అయినా ట్రాఫిక్ జామ్ ఎందుకు ఎక్కువ అవుతుంది అంటారు? అది యాక్చువల్లీ మెట్రో వేసేటప్పుడు దానికి ఏం చేయాలంటే దానికి ఎక్స్టెండెడ్గా దాన్ని కూడా ఫ్లైఓవర్ కూడా ప్లాన్ చేయాల్సింది గవర్నమెంట్. అది ముందు చూపు లేకపోవడం ఒక ఇది ఉంది గవర్నమెంట్. సో ద మెయిన్ రీజన్ మాల్ అంటారా? మాల్ అట్లా ఏం లేదు, జనాభా పెరిగింది కదా, జనాభా పెరగడం వల్ల. సో మీ బిజినెసెస్ ఎలా ఉన్నాయి సార్? బిజినెసెస్ ఏమంత లేదండి. 2-3 ఇయర్స్ నుంచి ఏం లేవు అసలు బిజినెస్. ఏదో సార్ ఇక్కడ కూకట్పల్లి వై జంక్షన్ కాడ ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది అని మాకు కాల్స్ వచ్చాయన్నమాట. సో ఇది ఎంతవరకు వాస్తవం, అసలు రీజన్ ఏంటంటారు, దీనికి సొల్యూషన్ ఏంటి? నిన్న ఫుల్ జామ్ కావడానికి కారణం ఏంటంటే నర్సాపూర్ ఎక్స్ రోడ్ నుంచి భరత్నగర్ వచ్చే రూట్ ఉంటుంది ఒకటి, ఆ రూట్లో ఏమైందంటే పైప్ లైన్ రోడ్ మొత్తం క్లోజ్ చేసిండ్రు. అందుగురించి నిన్న ట్రాఫిక్ హెవీ అయిపోయింది, అందుగురించి నిన్న ట్రాఫిక్ ఎక్కువ ఉంది. మళ్ళీ ఇది ఒక కారణం అంటే లేక్ షోర్ కొత్తగా పడ్డది మాల్, దానివల్ల కూడా కొంచెం ఆటో అనేది పెరిగిపోతున్నది కూకట్పల్లి నుంచి వచ్చేది. సార్ ఎందుకంటే మాల్స్ ఇవన్నీ గవర్నమెంట్ పర్మిషన్స్తోనే వస్తాయి సార్. అండ్ ఇంకొకరు ఇంతకుముందు అన్నారు వెండార్స్ కూడా చాలా వరకు వచ్చేస్తారండి, వెండార్స్ వలన కూడా 4 వీలర్స్ వాళ్ళు కూడా ఆగి తీసుకుంటున్నారు, ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం సార్? అది కూకట్పల్లి వై జంక్షన్ మీద అది ఎఫెక్ట్ ఏం పడదు, అదైతే వెండర్స్ ఉంటుంది, అదైతే వై జంక్షన్ మీద అసలు ఎఫెక్ట్ అనేది పడదు. ఇక్కడ ఎఫెక్ట్ పడేది ఏంటంటే ట్రాఫిక్ హెవీగా వచ్చేస్తుంది, ఈవినింగ్ టైంలో ఎక్కువ ఉంటుంది. సో అట్ ఏ టైం అంటారా? అంటే ఇప్పుడు ఢిల్లీ సిటీ సార్ ఆల్టర్నేట్ డే సిస్టమ్ అలాంటివి పెట్టారు, ఇలాంటివి మన హైదరాబాద్లో కూడా ఏదైనా ఇనిషియేటివ్ తీసుకోవాలి అంటారా? నా తెలిసినంత వరకు ఇప్పుడు ఇక్కడ అంత అవసరం లేదనిపిస్తుంది. ఇంకా కొన్ని రోజులలో ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ, అక్కడ నుంచి అక్కడ 2 ఫ్లైఓవర్లు స్టార్ట్ అవుతున్నాయి. అవి స్టార్ట్ అయినాయి అనుకో ఇక్కడ మెను కూడా అవసరం ఉండదు, ఫ్రీగా వెళ్ళిపోతుంది, ఫ్రీ ఫ్లో ఉంటుంది. సో అయితే ఇక్కడ చాలా మంది ర్యాపిడో వాళ్ళు కానివ్వండి, వాళ్ళు చిన్న యంగ్స్టర్స్, సో ఆ కష్టాలు మాకు మాత్రమే తెలుసు మేడం అంటున్నారు. సో వాళ్ళకి ఏమంటారు మీరు? వాళ్ళకంత ఏం ఎఫెక్ట్ ఉండదు నాకు తెలిసినంత వరకు, బైకర్స్కి ఏం ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు స్విగ్గీ, జొమాటో ఇలాంటివి ఆర్డర్ పెట్టుంటారు సార్, ఒక 10 minutes అని చెప్పి ట్రాఫిక్ జామ్లో 1/2 hour అయిపోతుంది.
సో అలాంటప్పుడు వాళ్ళు ఎక్స్క్యూజెస్ అడిగి వాళ్ళు రీజన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇవన్నీ చూసుకుంటే సో ద మెయిన్ సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఏమంటారు? సొల్యూషన్ అంటే ఆల్రెడీ యాప్లలో చూపిస్తుంది, ట్రాఫిక్ ఎక్కువ ఉంటే 30 minutes ఎక్కువ చూపెట్టుకోం, వాళ్ళు ట్రాఫిక్ లేదనుకో ఇంకా తొందరగా వచ్చేటట్టు ఉంటుంది, ప్రయత్నం చేస్తారు కదా. ఆ విధంగా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదని నేను అనుకుంటున్నాను. సో అంత పెద్ద సమస్య అయితే లేదంటారు మీరు? నేనైతే లేదంటున్నాను, ప్రస్తుతానికి అయితే లేదు. ఏదన్నా రోడ్డు క్లోజ్ అయినప్పుడు ట్రాఫిక్ డైవర్షన్ చేసినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ పోలీస్ ఎలాంటి కొత్త కొత్త ఇనిషియేటివ్స్ తీసుకోబోతుంది ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం? కొత్త రోడ్లు, రోడ్ వైడింగ్ ఇట్లాంటివి అన్నీ చేస్తే కొంచెం ఇదైతే ఈ వైడింగ్ ఇది ఉంది కదా మేడం, అది ఒకవేళ వైడింగ్ చేసిర్రు అనుకో అప్పుడు ఇక్కడ వెహికల్ అనేది స్పీడ్ మూమెంట్ అనేది స్పీడ్ ఉంటుంది. స్పీడ్ ఉంటే అప్పుడు ప్రాబ్లం ఏముండదు. మళ్ళీ ఇంకోటి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ ఫ్రీ లెఫ్ట్ ఉంటుంది, ఫ్రీ లెఫ్ట్ అక్కడ వెహికల్ టర్న్ అయ్యేసరికి అక్కడ మొత్తం ఫ్లో అనేది ఆగిపోతుంది. ఆ ఫ్లో అనేది అయిపోయేసరికి ట్రాఫిక్ అనేది వెనక పెరుగుకుంటూ పోతూనే ఉంటుంది. అదే మెయిన్ రీజన్. ఇది బాలనగర్ నుంచి వచ్చే ట్రాఫిక్ పెరగడానికి కారణం అదే, మెయిన్ రీజన్ అదే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా అంటే చాలా వరకు ప్యాసింజర్స్ కానివ్వండి, రెగ్యులర్ ఆఫీస్ గోయర్స్, స్కూల్ గోయర్స్ ఇవన్నీ ఉంటారు, వీళ్ళంతా ఉంటారు. సో వీళ్ళందరూ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారంటారు? నాకు తెలిసి మనం అనుకునే దానికన్నా ఒక 1/2 hour ముందు వెళ్తే మనం అనుకునే దానికన్నా 1/2 hour ముందు వెళ్ళినాం అనుకో, అది అట్లాంటి ముందు జాగ్రత్త తీసుకున్నాం అనుకో కొంచెం తొందరగా వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి, ఎవరైనా సరే ట్రాఫిక్ జామ్ అంటున్నారు కదా, కాస్త ఒక్క 1/2 hour బిఫోర్ మీరు ఇంటి నుంచి బయలుదేరితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అంటారు సార్. సో కెమెరామ్యాన్ యశ్రాజ్తో జవేరియా.